గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు, వీటినే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు అని, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇది రాబోయే కాలంలో ప్రపంచ గతిని సాంకేతిక పరమైనటువంటి అంశాల ఆధారంగా సమూలంగా మార్చివేసేటటువంటి లక్షణాలను కలిగి ఉన్న సాంకేతికతలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి ఇప్పటికిప్పుడు మనకు ఫలితాలను ఇచ్చేటటువంటి సాంకేతికతలుగా కాక, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో వీటి యొక్క ప్రయోజనాలను పొందేటటువంటి క్రమాన్ని సూచిస్తూ ఉన్న ఒక పదజాలంగా మనకు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని రకాలైనటువంటి సాంకేతికతలు ఇప్పటికే వినియోగంలో ఉండగా, ఆ వినియోగం అనేది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అనగా మరిన్ని విస్తృతమైనటువంటి పరిశోధనల ద్వారా మరిన్ని రంగాలకు వాటిని అప్లై చేసేటటువంటి ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఐఓటీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక దశల్లోనే వినియోగించే స్థితిలో ఉండగా, రాబోయే కాలంలో మరిన్ని రంగాలకు విస్తరించి మానవాళికి మరింత విస్తృతమైనటువంటి ప్రయోజనాలను పెంపొందించే లక్షణాలు కలిగి ఉంటాయి. మరి మిగిలిన ఉద్భవించే సాంకేతికతలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మానవాళి యొక్క జీవనాన్ని మరింత సులభ సాధ్యం చేసేటటువంటి సాంకేతికతల పట్ల అనాదిగా మానవుడు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ క్రమంలో చూస్తే మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం 0th జనరేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం. దీంట్లో కేవలము పుష్ టు టాక్ అనేటటువంటి టెక్నాలజీ ఆధారంగా ఉండే ఉపకరణాలను మాత్రమే వినియోగించుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా నౌకా రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, రక్షక భటులు కావచ్చు, ఈ రకమైనటువంటి సాంకేతికతను వినియోగించుకున్నట్లుగా చూసుకున్నాం. అదేవిధంగా చూస్తే ఎనలాగ్ సిగ్నల్ ఆధారంగా ఈ 0G అండ్ 1G అనేటటువంటి జనరేషన్స్ పనిచేసినటువంటి క్రమంలో, తర్వాత 2G, 3G వంటివి అంతర్జాల సౌకర్యాలను అందించేటటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తూ ఉంది. 3Gలో ప్రధానంగా LTE, అదేవిధంగా ఎడ్జ్ వంటి సాంకేతికతలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండగా, ఈ LTEనే కాలక్రమంలో మరింత విస్తృతపరచబడి 4Gగా వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4Gని మించినటువంటి వేగాలతో వచ్చేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ 5G అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఈ 4G నాటికే ఇంటర్నెట్ టీవీ అనేటటువంటిది, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్కి సంబంధించినటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి గణనీయమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగింది. మరి 5G సాంకేతికతతో మరింత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు అందనున్నట్లుగా మానవ జీవన సరళి అనేది అమూలాగ్రం మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 5Gతో ఈ IoT వంటి సాంకేతికతలను జోడించినట్లయితే మరిన్ని ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్స్ వంటి రంగాలను గనక ఈ 5Gతో అనుసంధానం చేసినట్లయితే మరింత వేగవంతమైనటువంటి సేవలు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి మరి ఈ క్రమంలో మరొక ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా 5G ఎలా పరిణామం చెందబోతోంది, దాని యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ IoTని అనుసరించే తదుపరి సాంకేతిక ధోరణి 5Gగా మనం చెప్పవచ్చు, లేదా 5G మీద ఆధారపడదగ్గ సాంకేతికతగా మనకి ఇక్కడ IoT అనేది కనిపిస్తుంది. కాబట్టి IoT ప్రస్తుతం ఉన్నటువంటి 4G తరుణంలోనే అనేకమైనటువంటి విస్తృత ప్రయోజనాలు అందిస్తున్నటువంటి దృష్ట్యా మరింత వేగవంతమైనటువంటి అంతర్జాలము 5G రాకతో సాధ్యమవుతుంది. కాబట్టి మరిది మరిన్ని పెనుమార్పులకు దోహదపడేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎటువంటి కాలయాపన లేకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా కొన్ని ఉపకరణాలను మనము ఈజీగా తక్కువ సమయంలోనే యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి బయలుదేరేటటువంటి క్రమంలో ఒక 5 నిమిషాల్లో ఏసీని కనుక ఆన్ చేసినట్లయితే ఇంట్లోకి ప్రవేశించగానే చల్లటి వాతావరణాన్ని మనం అనుభవించేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా 5G రాకతో సులభ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి, డేటా ఆధారిత సేవలను ఉపయోగించడానికి, స్పోటిఫై లేదా యూట్యూబ్లో స్ట్రీమింగ్ కోసం బ్యాండ్ విడుదల పెంపు వంటి మరెన్నో సేవలు అందించినటువంటి 3G మరియు 4G. ఇక్కడ యూట్యూబ్ స్ట్రీమింగ్ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో మనకు నచ్చినటువంటి సాంగ్స్ని వినేటటువంటి క్రమంలో కావచ్చు, 3G మరియు 4G సాంకేతికతలు లేదా 3G మరియు 4G మొబైల్ జనరేషన్స్లలో కొన్ని అద్భుతాలు అనేవి సాకారం కావడం అనేది జరిగింది. అయితే 3G యుగం నాటికే ఈ సర్వీసెస్ వచ్చినా కూడా దీంట్లో
బఫరింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా పరిణమించింది. అంటే కొన్ని సందర్భాలలో సిగ్నల్స్ సరిగా అందనటువంటి పరిస్థితులలో సదరు వీడియో లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది జరిగింది. మరి 4G రాకతో బఫరింగ్ అనేది కొంతవరకు తగ్గినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 5G రాకతో ఒక అల్ట్రా హెచ్డి క్వాలిటీతో ఉన్నటువంటి మూవీ సైతం రెప్పపాటు కాలంలో డౌన్లోడ్ చేసుకునేటందుకు వీలు కలుగుతుంది. అంత స్పీడ్తో 5G సర్వీసెస్ అనేవి మనకు రావడం అనేది చూస్తూ ఉన్నాం. తద్వారా మరింత క్వాలిటీతో కూడినటువంటి వీడియోస్ని మనము ఎంజాయ్ చేసేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు 5G రాకకు సంబంధించి. ఇక్కడ యూట్యూబ్లో సైతం కొన్ని సందర్భాలలో తక్కువ నాణ్యత కలిగినటువంటి వీడియోస్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది నెట్వర్క్ యొక్క బ్యాండ్ విడ్త్ ప్రకారము. మరి 5G రాకతో బ్యాండ్ విడ్త్ వేగం అనేది అమాంతం పెరుగుతూ ఉంటుంది కాబట్టి నాణ్యమైనటువంటి వీడియోలను సైతం ఎటువంటి అంతరాలు లేకుండా బఫరింగ్ లేకుండా మనం చూసేందుకు వీలనేది కలుగుతుంది. అంత క్రితమైతే వీడియోలను చూడాల్సి వచ్చినా లేదా ఆడియోస్ని చూడాల్సి వచ్చినా కూడా మనం నిర్దిష్టమైనటువంటి ప్లేయర్స్ని వాడాల్సి వచ్చేది. ఆడియో విషయానికి వస్తే ఇక్కడ ఆడియో క్యాసెట్ ప్లేయర్స్ అనేటటువంటివి మనకు అందుబాటులో ఉండగా వీడియోలకు సంబంధించి వీడియో క్యాసెట్ ప్లేయర్స్ వంటివి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో టేప్ రికార్డర్ వంటివి ఆడియో ప్లే కోసం మనం వినియోగించుకున్నాం. ఇలా నిర్దిష్టమైనటువంటి ప్లేయర్స్ యొక్క అవసరం లేకుండా ఆన్లైన్ మాధ్యమంగానే సదరు పాటలను వినడం కావచ్చు, వీడియోలను చూడడం వంటి కార్యక్రమాలు మనం చేపట్టడం అనేది 3G మరియు 4G రాకతో సులభ సాధ్యమైంది. మరి ఇక్కడ కొంచెం క్వాలిటీకి సంబంధించినటువంటి విషయాలుగా కనిపిస్తూ ఉండగా, క్వాలిటీతో రాజీ పడేటటువంటి విషయాలు కనిపిస్తూ ఉండగా 5G రాకతో ఎటువంటి క్వాలిటీతో రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో కూడినటువంటి ఆడియోస్ వినడం కావచ్చు, వీడియోస్ను చూసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలా సాంకేతికతలతో పోలిస్తే అంటే 3G మరియు 5G సాంకేతికతలతో పోలిస్తే 5G సేవలు మన జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తాయని చెప్పేసి భావించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే 5G రాకతో బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది కాబట్టి అప్లోడ్ చేసేటటువంటి వేగాలు కావచ్చు, డౌన్లోడ్ చేసేటటువంటి వేగాలు కావచ్చు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి నెట్వర్క్ మీద ట్రాఫిక్ అనేటటువంటిది గణనీయంగా తగ్గేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా నెట్వర్క్ డిమాండ్ అనేది గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంది. మరొక రకంగా చూస్తే తక్కువ సమయంలోనే డౌన్లోడ్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ డివైసెస్ యొక్క బ్యాటరీ మీద లోడ్ అనేది తక్కువగా పడుతుంది. తద్వారా వాటి యొక్క జీవితకాలం పెరిగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి ప్రయోజనాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అద్భుతాలు అనేవి సమీపకాలంలో 5G రాకతో ఆవిష్కృతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ 5Gని ఉపయోగించుకొని కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి కీలకమైనటువంటి ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికోసం గూగుల్ స్టాడియా, ఎన్విడియా జీఫోర్స్ నౌ అనేటటువంటివి, అదేవిధంగా మరి కొన్ని క్లౌడ్ ఆధారిత గేమింగ్ సేవలు. ఇక్కడ క్లౌడ్ ఆధారిత గేమింగ్ సేవల గురించి గమనిస్తే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎక్కడో రిమోట్గా ఉండేటటువంటి క్లౌడ్ వేదికల మీద, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అంటాం, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లలో స్టోర్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డేటా అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఫైల్స్ కావచ్చు, గేమింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు ఎక్కువ మొత్తంలో ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి వాటిని మనం మన యొక్క డివైసెస్లో లోడ్ చేసుకున్నప్పుడు మెమరీ అనేది గణనీయంగా వేస్టేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వీటిని రిమోట్లో ఉన్నటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్లలో నిక్షిప్తం చేసుకొని అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ 3G మరియు 4G విధానాలలో అక్కడ లోడింగ్ సమయంలో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా సదరు గేమింగ్ ఎక్స్పీరియన్సెస్ని మనం పూర్తి స్థాయిలో అనుభవించేందుకు అవకాశం ఉండదు. మరి 5G రాకతో ఈ గేమింగ్ ఇండస్ట్రీ అనేది సమూలం మారిపోయేటటువంటి అవకాశం ఉంది. క్వాలిటీ వీడియో గేమ్స్ని సైతం మనము ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా ఎంజాయ్గా ఆడుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. సో వీటితో పాటుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన సాంకేతికతలపై ఆధారపడేటటువంటి సేవలను సైతం ఇక్కడ ప్రారంభించడం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ట్రైనింగ్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ను, అదేవిధంగా టూరిజంకి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్స్ని ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ వంటివి ఆమూలాగ్రం మార్చివేసేటందుకు అవకాశం ఉంది. ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశానికి సంబంధించినటువంటి టూరిస్టులను అట్రాక్ట్ చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల యొక్క విశేషాలతో ఒక వీడియోను రూపొందించి ఏఆర్ మాధ్యమంగా లేదా వర్చువల్ రియాలిటీ మాధ్యమంగా కనుక టూరిస్టులకు అందించినట్లయితే వారు నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుభూతి చెందుతూ తద్వారా దానిని విజిట్ చేసేటందుకు ఎక్కువ ఉత్సాహాన్ని చూపించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలా ఇక్కడ విమానాల పైలట్స్కి సైతం శిక్షణ అందించేటటువంటి క్రమంలో
ఈ విధమైనటువంటి సాంకేతికతలు అధికంగా దోహదపడుతున్న పరిస్థితులలో మరి వీటన్నింటినీ సాకారం చేసేటటువంటి దిశగా 5G అనేది మరింత క్వాలిటీతో కూడినటువంటి సర్వీసెస్ అందించడానికి ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఫ్యాక్టరీలు కావచ్చు, భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంలో దీనికి సహాయపడేటటువంటి HD కెమెరాలు కావచ్చు, స్మార్ట్ గ్రిడ్ వంటి వ్యవస్థలను నియంత్రించేటటువంటి అంశాలలో కావచ్చు, స్మార్ట్ రిటైల్స్లలో కూడా ఈ 5G సాంకేతికత ఉపయోగపడుతుందనేటటువంటి అంశాలను ప్రముఖంగా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే స్మార్ట్ హోమ్స్ అనేటటువంటి ఇటీవల కాలంలో రూపొందించడం మనం గమనించాల్సినటువంటి అంశము. దీంట్లో మనం వాడేటటువంటి గీజర్ నుంచి మొదలుకొని మైక్రోవేవ్ ఓవెన్, అదేవిధంగా ఏసీ మరియు డోర్లకు సంబంధించినటువంటి లాకింగ్ కావచ్చు, అన్లాకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సాంకేతికత సహాయంతో నిర్వహించుకునేటందుకు వీలు కల్పించబడుతున్నటువంటి తరుణంలో మరి 5G రాకతో వీటిని మరింత వినూత్నంగా పూర్తిగా వినియోగించుకునేటందుకు అవకాశం అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో అలా చూస్తే స్మార్ట్ హోమ్స్ విషయంలో మరిన్ని గణనీయమైనటువంటి మార్పులు రావడం అనేది తథ్యంగా ఉంటుంది. అదేవిధంగా 5G రాకతో శక్తి వినియోగం సైతం అత్యధికంగా ఉండేందుకు ఆస్కారం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూస్తే 5G సాంకేతికతకు సంబంధించి వెరిజాన్ సంస్థ కావచ్చు, T-Mobile సంస్థ కావచ్చు, యాపిల్, నోకియా కార్పొరేషన్, క్వాల్కామ్ వంటి దాదాపు ప్రతి టెలికాం కంపెనీ కూడా ఇప్పుడు 5Gకి సంబంధించినటువంటి యాప్స్ని రూపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యాప్స్ చూస్తే ముఖ్యంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిమితులకు లోబడి అవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ జనరేషన్ టు జనరేషన్కి వాటి యొక్క స్పెసిఫికేషన్స్లలో సైతం పెనుమార్పులు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్న ధర్మల 5G రాకతో బ్యాండ్ విడ్త్ యొక్క వేగం అమాంతం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరింత ఖచ్చితత్వంతో కూడినటువంటి ఖచ్చితమైన పనితీరును ప్రదర్శించేటటువంటి యాప్స్ని వినియోగించడము, రూపొందించడం అనేది సులభ సాధ్యం కావడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈ విధమైనటువంటి 5G ఆధారిత యాప్స్ని రూపొందించేటటువంటి క్రమంలో సంస్థలు నిమగ్నమై ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 5G నెట్వర్క్లు 2024 నాటికి ప్రపంచంలోని 40% కవర్ చేసేటటువంటి అంశంగా కనిపిస్తుందంటే రాబోయే 2 సంవత్సరాల కాలంలో 40%కి దగ్గరగా వినియోగం ఉండేటటువంటి అవకాశం ఉంది 5G సాంకేతికతకు సంబంధించి. దీంట్లో భాగంగా ముందు పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత ప్రధానమైనటువంటి మెట్రోపాలిటన్ నగరాలకు వీటికి సంబంధించినటువంటి సర్వీసెస్ని తొలుత అందించాలని ఉద్దేశంగా పెట్టుకోవడం అనేది జరిగింది. తద్వారా సాధారణ ప్రజానీకానికి 5G సాంకేతిక సేవలు రావడానికి మరికొంత సమయం పట్టేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అది 2024 తర్వాత మారుమూల ప్రాంతాలకు సైతము ఇటువంటి సేవలను అందించేటటువంటి ప్రయత్నాలు చేపడతారని చెప్పేసి ఆశిద్దాం. ఈ లోపల మనకు అవసరమైనటువంటి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఆ ఓరియంటేషన్లో ప్రభుత్వాలు కావచ్చు, సంబంధిత సంస్థలు కావచ్చు పనిచేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే మొత్తం మొబైల్ ట్రాఫిక్ డేటాలో 25% 5G హ్యాండిల్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని మొబైల్ తయారీ కంపెనీలు 5G ఆధారిత లేదా 5G ఎనేబుల్డ్ హ్యాండ్సెట్స్ని తయారు చేసి మార్కెట్లోకి పంపించడం అనేది చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతము 4G తర్వాత గణనీయంగా ఉపయోగిస్తున్నటువంటి హ్యాండ్సెట్స్గా మనకి ఇక్కడ 5G హ్యాండ్సెట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా ఇక్కడ సిగ్నల్కి సంబంధించినటువంటి పూర్తి ఆవిష్కరణ సాకారం కాకముందే దానికి సంబంధించినటువంటి హ్యాండ్సెట్స్ అనేవి వినియోగదారుల చేతుల్లోకి రావడం అనేది జరిగింది. సో కాలక్రమంలో 5G సర్వీసెస్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఈ హ్యాండ్సెట్స్ ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా చూస్తే రాబోయే కాలంలో ఈ హ్యాండ్సెట్స్ యొక్క రేట్స్ కూడా గణనీయంగా తగ్గి మరింత మందికి అందుబాటులోకి వచ్చేటందుకు ఇప్పటికే దారులు ఏర్పడడం అనేది జరిగింది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో వారు సైతం సులభంగా 5G సర్వీసెస్ని యాక్సెస్ చేసే విధంగా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీదారులు కావచ్చు, తయారీ సంస్థలు కావచ్చు, ఇక్కడ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తగిన ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీటన్నిటి ఫలితంగా మనం తప్పక చూడవలసిన సాంకేతిక ట్రెండ్గా 5G మారబోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే దీనిని ఏదో ఒక వర్గానికి
సహాయపడేటటువంటి లేకపోతే దానికి మాత్రమే సంబంధించినటువంటి ఆవిష్కరణగా కాకుండా సాంకేతికతగా కాకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఉంటూ దీనికి సంబంధించినటువంటి సేవలను పొందేటటువంటి ఒక సాంకేతికతగా అంటే ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకునేటటువంటి క్రమంలో ఇది ప్రతి ఇంటికి చేరువ కావడంలో ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్రమంలోనే మరొక ముఖ్యమైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది. మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతము బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సెక్టార్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, తర్వాత షేర్ మార్కెట్ ట్రేడింగ్స్కి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, ఈ టెక్నాలజీని కనుక వినియోగించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా భద్రతాపరమైనటువంటి అంశాలలో మద్దతిచ్చే అంశాలుగా చూస్తున్నాం. తద్వారా పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అన్నీ కూడా తమ యొక్క కార్యకలాపాలను నిర్వహించుకునేటటువంటి క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగానికి ప్రాధాన్యతనివ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటి సహాయంతో వర్చువల్ ప్రాపర్టీస్ని సైతం మనం కొనుగోలు చేసి అమ్ముకునేటందుకు ఎక్కువ వీలు కలుగుతుంది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ కరెన్సీ అనేది ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చలామణిలో ఉండగా ఇటువంటి వర్చువల్ ప్రాపర్టీస్ని రూపొందించడం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేయడం అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సులభంగా అందుబాటులోకి రాబోతోంది. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే చాలామంది వ్యక్తులు బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సాంకేతికతగా బ్లాక్ చైన్ టెక్నాలజీని చూస్తూ ఉన్నారు. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్రిప్టో కరెన్సీని తయారు చేయడము, దాని యొక్క క్రయ విక్రయాలు లావాదేవీలు చేయడం అనేది కేవలం ఒక పార్ట్కి సంబంధించినటువంటి అంశమే. కానీ దీని యొక్క ఉపయోగాలు అనేవి మరిన్ని విభాగాలలో రంగాల వారీగా చూస్తే గణనీయంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలా చూస్తే ఈ సాంకేతికత అనేక ఇతర మార్గాల్లో అమితమైనటువంటి భద్రతను అందించడం మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ని నిర్వహించడం మాత్రమే కాదు, దానిని పూర్తి భద్రతాపరమైనటువంటి వాతావరణంలో నిర్వహించుకునేటటువంటి వీలుంటుంది. గతంలో చూస్తే వాట్సాప్కు సంబంధించి ఎన్క్రిప్షన్ అనేది మనందరం గమనించాం. మరి ఎన్క్రిప్టెడ్ సౌకర్యాలు ఉన్నటువంటి వాట్సాప్ నుంచి చాట్స్ లీక్ కావడం కానివ్వండి, అదేవిధంగా కాల్ డేటా లీక్ కావడం వంటివి కూడా మనం కొన్ని సందర్భాల్లో పరిశీలిస్తూ ఉన్నాం. సరే, కారణాలు ఏవైనా కూడా కొన్ని సందర్భాలలో ఇవన్నీ లీక్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మరింత పటిష్టమైనటువంటి భద్రతను, ఒక సెన్సిటివ్ డేటాను కాపాడేటటువంటి క్రమంలో మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అందించే క్రమాన్ని చూస్తూ ఉన్నాం. దీని సహాయంతో డేటాను జోడించగల, తొలగించుటకు లేదా మార్చేందుకు వీలులేని సాంకేతికతగా బ్లాక్ చైన్ను వర్ణించవచ్చు. అంటే ఎవరు పడితే వారు మార్చడానికి ఉండదు, కేవలం ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఇక్కడ సంబంధిత అప్డేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సైబర్ క్రిమినల్స్ అనేవాళ్ళు ఉన్నారు కదా మనకు, లేదా సైబర్ హ్యాకింగ్ చేసేటటువంటి వారికి ఇటువంటి వ్యవస్థలను హ్యాకింగ్ చేయడం అనేది దుస్సాధ్యమైనటువంటి పని, అసాధ్యమైనటువంటి పనిగా మనకు కనిపిస్తుంది. బికాజ్ దీనికి ఉన్నటువంటి క్లిష్టమైన కాన్ఫిగరేషన్ వల్ల. తద్వారా ఎవరు పడితే వారు ఈ సాంకేతికత ద్వారా వచ్చేటటువంటి డేటా ఏదైతే ఉందో దానిని మార్చడానికి కానీ, తొలగించడానికి కానీ, లేదా అదనపు సమాచారాన్ని జోడించడానికి కానీ, ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని నాశనం చేయడానికి కానీ అవకాశం లేని ఒక దుర్భేద్యమైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది. కనుకనే తెలంగాణ ప్రభుత్వం వారు అక్కడ ల్యాండ్ భూ లావాదేవీలకు సంబంధించినటువంటి తగాదాలను పూర్తిగా నివారించేటటువంటి క్రమంలో ధరణి అనేటటువంటి పోర్టల్ను ప్రారంభించడం, అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తూ ఉండడం మనం ఒక విశేషమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం మరింత వివరంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ సాంకేతికతలో చైన్ అనేటటువంటిది గొలుసు అనే పదంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ గొలుసు అనేటటువంటిది దత్తాంశం యొక్క గొలుసును తయారు చేయడాన్ని సూచిస్తుంది. అంటే డేటా చైన్స్ని రూపొందించడానికి ఇది మనకు పనికొస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ డేటాకు సంబంధించినటువంటి చైన్స్ మనకు బ్లాక్ల రూపంలో స్టోర్ చేయబడతాయి సిస్టమ్స్లో, వేరియస్ సిస్టమ్స్లలో స్టోర్ చేయబడతాయి. ఇటువంటి బ్లాక్లను మార్చలేకపోవడం వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చూస్తే బ్లాక్ చైన్ సాంకేతికతలో ఇటువంటి దత్తాంశాల గొలుసులు, వీటిని డేటా చైన్స్ అంటాము, ఇవి పూర్తి ఏకాభిప్రాయంతో, అంటే
అక్కడ ఒక్క వినియోగదారుడు కాకుండా మల్టిపుల్ ఆథెంటిక్ యూజర్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరి వీరందరూ కామన్గా యాక్సెప్ట్ చేస్తేనే సదరు చేంజెస్ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మొత్తంగా ఉండబోతాయి. లేనటువంటి పరిస్థితుల్లో అంతకు ముందున్నటువంటి డేటాని మార్చడం అనేది ఎంత మాత్రమూ సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితులలో అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే డేటా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మెకానిజంలో భాగంగా కేవలం ఒక సిస్టంలోనో లేదా ఒక సర్వర్లోనో నిక్షిప్తమై ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలలో ఈ సదర్ సిస్టమ్ని కావచ్చు, సర్వర్ని కావచ్చు తమ యొక్క ఆధీనంలోకి తీసుకొని రావడం అనేది హ్యాకర్లకు వెన్నతో పెట్టినటువంటి విద్య, చాలా ఈజీ టాస్క్గా మనకు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సందర్భంలో సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా మారుస్తుందో గమనిద్దాం. దీంట్లో భాగంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న సిస్టంలోని నెట్వర్క్లలో, లేకపోతే వీటిని మనము నోడ్స్ అంటాము. ఈ నోడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ఉంటూ డిఫరెంట్ ప్లేసెస్లలో ఉన్నటువంటి కంప్యూటర్స్ని ఒక నెట్వర్క్లో భాగంగా అది అనుసంధానం చేయడం అనేది జరుగుతుంది. మరి ఒక్కొక్క నోడులో సంబంధిత సమాచారం అనేది ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి సదరు డేటా ఎన్ని నోట్స్లలో ఉంటుంది, ఏ నోట్స్లలో ఉంటుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అంటే మనం ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఇది 3 విభిన్నమైనటువంటి నోట్స్లలో స్టోర్ అయ్యి ఉందనుకుందాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో దీనికి ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉంటారో లేదా వీటిని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో తన యొక్క సిగ్నేచర్ ఆధారంగా ఇవన్నీ లింక్ చేయబడి ఉంటాయి. సో అంటే ప్రతి డేటాకి ఒక ఆథరైజ్డ్ యూజర్ అనేవాడు ఉంటాడు, తనకు ఒక సిగ్నేచర్ అనేది ఇవ్వబడుతుంది. ఈ సిగ్నేచర్ ద్వారా ఆథరైజ్డ్ యూజర్ ఎవరో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఏదైనా ఒక సమాచారాన్ని యాడ్ చేయడము లేదా తొలగించడం అనేది చేయాలి అంటే ఏకకాలంలో 3 విభిన్న నోట్స్లలో ఉండేటటువంటి ఈ డేటాను మొత్తం రిట్రీవ్ చేసుకొని దాంట్లో ఏకకాలంలో వాటి యొక్క రిఫ్లెక్షన్స్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా నిర్ణీతమైనటువంటి ఆథరైజ్డ్ యూజర్స్ ద్వారా. ఫర్ సపోజ్ ఎవరైనా హ్యాకర్ సమాచారాన్ని మార్చడానికి లేదా నాశనం చేయడానికి ప్రయత్నించేటటువంటి సందర్భంలో తను ఏదో ఒక సిస్టంలో ఉన్నటువంటి డేటాను యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం ఉందనుకుందాం. ఫర్ సపోజ్ P1 అనేటటువంటి సమాచారాన్ని P0గా మార్చారు. మరి ఇటువంటి రిఫ్లెక్షన్ అనేది P2 మరియు P3లకు సంబంధించినటువంటి సిగ్నేచర్ కూడా ఉంటుంది కదా. మరి వీటికి సంబంధించి కూడా మార్పు అనేది జరగాలి. కానీ ఈ నోడ్ 2, నోడ్ 3కి సంబంధించిన యాక్సెస్ తన దగ్గర లేదు కాబట్టి సంబంధిత P0 అనేటటువంటి రిఫ్లెక్షన్ ఇక్కడ పూర్తి స్థాయిలో అమలుపరచని పరిస్థితి ఉంటుంది. తద్వారా P1 సమాచారం ఎటువంటి మార్పులకు లోను కాకుండా అదేవిధంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ సమాచారాన్ని మార్చేటటువంటి క్రమంలో మిగతా 3 నోట్స్ను కూడా సంబంధిత హ్యాకర్ తన అధీనంలోకి తీసుకొని రావాల్సి వస్తుంది. అయితే ఏదో ఒక సిస్టమ్ని హ్యాక్ చేయడం ఈజీ, కానీ ఏకకాలంలో ఇలా 3 నోట్స్ని, అది కూడా ఎక్కడున్నాయో తెలియనటువంటి నోట్స్ని దాడి చేసి వాటి యొక్క యాక్సెస్ తీసుకోవడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో డేటా అనేది సర్వసాధారణంగా మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆథరైజ్డ్ యూజర్ అయితే తనకు సంబంధించినటువంటి సిగ్నేచర్ ద్వారా వాటి యొక్క యాక్సెస్ని తీసుకొని సమాచారాన్ని మార్చి సంబంధిత సిగ్నేచర్ ద్వారా తిరిగి 3 విభిన్నమైనటువంటి నోట్స్లలో నిక్షిప్తం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రమే పర్మనెంట్గా P0 అనేటటువంటి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి సమాచారాన్ని భద్రపరిచే ఒక అద్భుత సాంకేతికతగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ చైన్తో లావాదేవీలను పర్యవేక్షించడానికి, అదేవిధంగా పర్యవేక్షించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చినా సంబంధిత మార్పులను ధృవీకరించడానికి మనకు ఒక విశ్వసనీయమైనటువంటి థర్డ్ పార్టీ జోక్యం లేకుండానే ఇవన్నీ చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీటన్నింటినీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఇప్పటికైతే క్వాలిటీ కంట్రోల్ రూపంలో కొన్ని ఎక్స్టర్నల్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, సిస్టమ్ జనరేషన్కి సంబంధించి కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇతర సెక్యూరిటీ ప్యాచ్లను నిర్వహించి రూపొందించేటటువంటి క్రమంలో ఈ క్వాలిటీ కంట్రోల్స్ మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. మరి వీటికి ఆధారంగానే సంబంధిత ప్రోడక్ట్స్ని మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి థర్డ్ పార్టీ జోక్యాలు లేకుండానే సంబంధిత సమాచారాన్ని పర్యవేక్షించడము, ఆ లావాదేవీలను పర్యవేక్షించడము, అదేవిధంగా వాటిని ధృవీకరించేటటువంటి క్రమం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ప్రస్తుతము అనేక ప్రభుత్వ సంస్థలతో పాటుగా
పరిశ్రమలు సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటీవలి కాలంలో ఆర్బీఐ సైతం తన యొక్క కార్యకలాపాలను నిర్వర్తించేటటువంటి క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇండియన్ బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి బ్యాంకులు సుమారు 11 వరకు ఒక కన్సార్షియంగా ఏర్పడి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని తమ యొక్క కార్యకలాపాలలో భాగంగా వినియోగించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నాయి. ఇవి ఆ సాంకేతికతను అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇప్పటికే. సో ఈ క్రమంలో కీలకమైనటువంటి బ్యాంకింగ్ రంగంలో పూర్తి సెక్యూర్డ్ వాతావరణంలో వినియోగదారుల యొక్క ట్రాన్సాక్షన్స్ అంటే కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలనేది కలుగుతుంది. అదేవిధంగా చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ నైపుణ్యం కలిగినటువంటి నిపుణుల కోసం డిమాండ్ కూడా పెరుగుతూ ఉండడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ సాంకేతికతలో ఉపకరణాలు ఏ విధంగా కీలకంగా ఉంటాయో అదేవిధంగా సాంకేతిక నిపుణులు వీరినే మనము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అదేవిధంగా సంబంధిత హార్డ్వేర్ పరికరాలను ఉపయోగించేటటువంటి లేదా తయారు చేసేటటువంటి నిపుణులు సైతం మనకి ఇక్కడ అవసరం పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా చూస్తే మారుతున్నటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో అనేక మంది సాంకేతిక నిపుణులకు కావచ్చు, హార్డ్వేర్ రంగ నిపుణులకు కావచ్చు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముందుంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కేవలం కొన్ని ఏరియాస్లలో మాత్రమే బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి విభాగాలలో కావచ్చు, షేర్ల యొక్క ట్రేడింగ్కి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని కీలకమైనటువంటి విభాగాలలో మాత్రమే బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రస్తుతం వినియోగిస్తూ ఉండగా భవిష్యత్తులో మరిన్ని రంగాలలోకి ఈ సాంకేతికత వినియోగం అనేది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మరింత నిష్ణాతులైనటువంటి నిపుణులకు గిరాకీ ఏర్పడనుంది. ఇలా చూస్తే మనకు మొబైల్ టెక్నాలజీ పరంగా చూసినా కూడా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క వినియోగం అనేది గణనీయంగా ఉండబోతుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఈ కాల్ డేటాస్ని పరిపూర్ణంగా స్టోర్ చేసుకొని వాటిని అందుబాటులో ఉంచాలనేటటువంటి అంశాలు నిర్దేశించడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భాలలో కొన్ని సందర్భాలలో వీటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉందంటే మార్చడానికి కానీ పూర్తిగా నిర్మూలించడానికి కానీ అవకాశం ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాలలో సదరు డేటా గనక మాయమైతే అక్కడ సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లుగా సంబంధిత నిందితులు తప్పించుకొని పోయేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట దీని యొక్క వినియోగం అనేది పెరగాల్సి వస్తుంది. తద్వారా సెక్యూర్డ్ వాతావరణంలో భద్రతతో కూడినటువంటి ట్రాన్సాక్షన్స్ని నిర్వహించుకోవడానికి మనకు వీలనేది చిక్కుతుంది. సో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీని కేవలం ఇండివిజువల్గా ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇక్కడ ఐఓటీ వంటి వాటితో అనుసంధానించి వినియోగించడం ద్వారా మరిన్ని విస్తృత ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ వంటి అంశాలతో దీన్ని యాడ్ చేసి నిర్వహించుకున్నప్పుడు మరొక వినూత్నమైనటువంటి అంశం ఏర్పడడం అనేది జరిగింది. దీన్నే మనము మెటావర్స్కి సంబంధించినటువంటి సాంకేతికతగా చూస్తూ ఉన్నాం. ఈ మెటావర్స్ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మార్పులు తేనుందో ముందే ఊహించినటువంటి ఫేస్బుక్ అనేటటువంటి సంస్థ ఇటీవల తన యొక్క పేరును మెటాగా మార్చుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఇదివరకు ఫేస్బుక్ ఆధ్వర్యంలో ఈ వాట్సాప్ వంటి సంస్థలు ఉండగా ప్రస్తుతం వీటన్నిటి యొక్క మాతృ సంస్థగా మెటా అనేది ఏర్పడడం జరిగింది. ఈ మెటా ఆధ్వర్యంలో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ వంటి సంస్థలు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా మెటావర్స్ అనే రంగంలో వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క అనువర్తనాలు అనేవి ఇతర సాంకేతికతలలో ముడిపెట్టి చూసినప్పుడు మరిన్ని విస్తృతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఆటోమేటెడ్ రోబోటిక్ వీటికి సంబంధించి చూస్తే రోబోటిక్స్ రంగంలో సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిని వినియోగించడం ద్వారా మరిన్ని విస్తృతమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోబోటిక్స్ని కొన్ని రకాలైనటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి అనుసంధానం చేసి అవి నిరంతరం జరిగేటటువంటి పరిస్థితులను కావచ్చు, పరిస్థితుల్లోని మార్పులను కావచ్చు గమనించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉందని చెప్పుకున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను కనుక రోబోటిక్ రంగంలో వినియోగించగలిగితే ఎటువంటి హ్యాకింగ్కి ఆస్కారం లేనటువంటి రోబోట్స్ యొక్క ప్రయోజనాలను మానవాళి పొందేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరిన్ని ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలను గురించి రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.